దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు. ఈరోజు దేవుని మాటగా, దేవుని వాక్యముగా ఆదికాండము 4వ అధ్యాయము 24వ వాక్య భాగం. ఏడంతలు ప్రతిదండన కయీను కోసము వచ్చినట్లయితే లెమెకు కోసము 77 వచ్చుననెను. ఎప్పుడైనా ఈ మాటను మీరు అబ్జర్వ్ చేశారా? ఏడంతల ప్రతిదండన కయీనుకు వచ్చు. ఎందుకు కయీనుకు ఏడంతలు అంటే హేబేలును మర్డర్ చేసినందుకు ఏడంతల ప్రతిదండన అని రాయబడ్డది. ఏడంతల ప్రతిదండన. మరి లెమెకు కోసము 77 ఎందుకు వస్తుంది అంటే ఎన్ని రెట్లు ఎక్కువ చూడండి. 7 అంతలు ఎట్లా, 70 అంతలు ఎంత ఎంత ఎక్కువ శిక్షను ఆలోచించండి. తప్పు చేసింది కయీను కదా, మరి లెమెకుకి ఎందుకు వస్తుంది? ఈ లెమెకు ఎవరు? మరి లెమెకు ఎవరంటే మనం గమనిస్తే 16వ వాక్యం 17వ వాక్యం నుంచి మీరు గమనిస్తే, కయీనుకు కుమారుడు పుట్టాడు, ఆయన పేరు హానోకు. ఈ హానోకుకు కుమారుడు పుట్టాడు, ఆయన పేరు ఈరాదు. ఆయనకు కుమారుడు పుట్టాడు, ఆయన పేరు మహాయేలు. ఆయనకు కుమారుడు పుట్టాడు, ఆయన పేరు మతుషేలు. ఆ మతుషేలుకు కుమారుడు పుట్టాడు, అతని పేరు లెమెకు. అంటే 4వ తరం. కయీను చేసిన పాపానికి కయీనుకే 7 అంతలు వస్తే, ఆయన 4వ తరమైన లెమెకు 70 అంతలు. 70 అంతలు అని రాయబడ్డది. 7 అంతలు శిక్ష కలుగుతుంది. ఎందుకని అని ఆలోచిస్తే, కయీను తన తప్పును, తన పాపాన్ని ఎప్పుడు కూడా దేవుని దగ్గర సిన్సియర్గా ఒప్పుకోలేదు. మనసులో ఎప్పుడైనా సరే ఇది పాపము, ఇలా చేయకుంటే బాగుండేది, ఇది నా మిస్టేక్ అని అంటే చాలు. కానీ కయీనుకు అలాంటి మనసు లేదు. ఈ రోజున చాలామంది భక్త జనాంగంలో ఈ మనసు లేదు. ఇది తప్పు, నేను చేసింది, ఇది పొరపాటు, ఇలా చేయకూడదు, దేవుని వాక్యము ఇలా చెప్తుంది, నేను మరొకలాగా చేస్తున్నాను, దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో పదే నాతోనే చెప్పినట్లు అనిపిస్తుంది ఈ మాట, నేను నా మనసును మార్చుకుంటానని కయీను లాగానే ఉన్నారు తప్ప హేబేలు లాగా కానీ దావీదు లాగా కానీ అనుకోవట్లేదు ఇది చేసిన తప్పు అని. అందునిమిత్తమై 4వ తరమైన లెమెకు మీదకి 77 అంతలు వచ్చింది శిక్ష. ఇదే విషయాన్ని దేవుడు ప్రస్తావిస్తూ నిర్గమకాండము 20వ అధ్యాయంలో రాయబడ్డది. చాలామంది పాపం అనే భ్రమలో ఉండి 4వ తరం అనే మా పిల్లలకి ఏమీ కాదులే అనుకుంటున్నారు. తప్పు చేసింది మేమే కనుక మాతోనే ఈ పోతుంది, ఈ పాపము మాతోనే అంతమవుతుంది ఈ శిక్ష అనుకుంటున్నారు. కానీ కాదు, 4వ తరము వరకు కూడా ఈ శిక్ష ఉంటుంది, నువ్వు చేసిన మిస్టేక్, నువ్వు చేసిన పాపానికి. అందుకే దానిని సిన్సియర్గా ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవుని సన్నిధిలో. ఆ వాక్య భాగం చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయంలో 5-6 వాక్యాలు. నీ దేవుడని యెహోవానగు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు అని రాయబడ్డది. నన్ను ద్వేషించు వారి విషయంలో, ద్వేషించడం అంటే తిట్టడం కాదు ఇక్కడ అర్థం, దేవుని మాటను నిర్లక్ష్యం చేయడం. అప్పటికి నరహత్య చేయొద్దు అనే ఆజ్ఞ లేదు, మనకు లేదు, కానీ దేవుని దగ్గర ఉంది, నరహత్య చేయొద్దు. ఇప్పుడు ఆ రోజు కయీనుకు లేదు కావచ్చు, కానీ ఈ రోజున మనకుంది. ఆయనకు లేని వాడే తప్పించుకోలేదు, ఇప్పుడున్న మనం ఇలా తప్పించుకోగలం. కనుక తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు అనే మాట చూడండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకుని వారిని 1000 తరముల వరకు కృప చూపిస్తాను, కరుణిస్తానన్నాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు చేసిన ఏ పాపమైనా సరే మీకు సంతోషం కలుగుతుందేమో, కానీ మీకును మీ 4వ తరం వారికి కూడా ఇబ్బందిని కలిగించే పనులే మీరు చేస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఒకవేళ ఇబ్బంది కలిగే పనులు చేయకుంటే నో ప్రాబ్లం, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇబ్బంది కలిగే పనులే చేస్తే మాత్రం ఈ క్షణమైన, ఈ మాటలు వింటున్నప్పుడైనా మనసు మార్చుకొని మనం దేవుని వైపు తిరిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఒకసారి ఈ వాక్య భాగం చూడండి, కీర్తన గ్రంథం. మీకు తప్పిపోయిన కుమారుని నుంచి ఆల్రెడీ మీకు తెలుసు. ఆయన ఏ ఊరికైతే, ఏ పట్టణానికైతే వెళ్ళి డబ్బంతా తాగుడుకు, వ్యసనాలకు నష్టపరిచి ఖర్చు చేసినప్పుడు
ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డదో. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తానని చెప్పి అన్నాడు. అనుకున్నాడు మనసులో అంతే. కానీ దేవుడు అతని పాపాన్ని క్షమించేశాడు. ఆయన ఇంకా దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆయన మనసులో అనుకున్నాడు అంతే. అదే భావము కీర్తన 32లో కూడా రాయబడ్డది. 5వ వాక్యము, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమం ఒప్పుకుందని అనుకుంటుని, నువ్వు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు అనుకున్నాడు అంతే. పశ్చాత్తాపంతో కూడిన ఆ రియలైజేషన్, మార్పు గొప్పది. మరి వాక్యం వింటున్న మనం అందరం ఈరోజు ఎలా ఉన్నాం? దేవుని మాటల విషయంలో, దేవుని ఆజ్ఞల విషయంలో, ఆ 10 రకాల ఫండమెంటల్స్ మనం వాటిని తూచా తప్పకుండా చేసినప్పుడు మనకు సిగ్గు అవమానము కలగదు. అదే కాకుండా మనకు దీవెన కలుగుతుంది అనుకున్నప్పుడు. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు ఇది నా వాక్యం కొరకై చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.